హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు హరివిల్లు. ఈరోజు వీడియోలో పెళ్లిలో తలపైన జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టుకుంటారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒకప్పటి కాలంలో పెళ్ళిళ్ళు 5 రోజుల పాటు చేసేవారు. ఊరంతా పచ్చని పందిరి వేసి అంగరంగ వైభవంగా పెళ్ళిళ్ళు చేసేవారు. వధూవరులిద్దరూ పెళ్లి చూపులు చూసుకున్న తర్వాత మళ్ళీ పెళ్లి మండపంలోనే ఒకరినొకరు చూసుకునేవారు. కానీ ఇప్పటి తరం అలా లేదు. ఎన్ని సాంప్రదాయాలు మారినా హిందూ వివాహ ఆచారాలు మాత్రం మారలేదు. 7 అడుగులు, 3 ముళ్ళు, జీలకర్ర బెల్లం ఈ ఘట్టాలు పెళ్లి తంతులో ఖచ్చితంగా ఉంటాయి. ఈ జీలకర్ర బెల్లం పెట్టే ఆచారం కూడా ఎక్కువగా తెలుగు వివాహాల్లోనే కనిపిస్తుంది. తెలుగు పెళ్ళిళ్ళలో ముహూర్తం అంటే జీలకర్ర బెల్లం పెట్టే సమయమే. అందుకోసమే ఆ సమయంలో మంగళప్రదమైన మంత్రాలను చదువుతారు. జీలకర్ర బెల్లం పెట్టడంతోనే సగం వివాహం జరిగిందని చెబుతారు. పెళ్ళిళ్ళలో తల మీద జీలకర్ర బెల్లం ఎందుకు పెట్టుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం. పెళ్లి తంతులో పీటలపై కూర్చున్న వధూవరులు ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకున్న తర్వాతే చూసుకుంటారు. అంతకుముందు పీటల మీద కూర్చున్న వధూవరుల మధ్య ఒక తెరని ఉంచుతారు. ఎప్పుడైతే ఇద్దరు జీలకర్ర బెల్లం పెట్టుకుంటారో అప్పుడు ఇద్దరి మధ్య నుండి ఆ తెరను తీస్తారు. జీలకర్ర బెల్లాన్ని పెట్టి ఉంచగానే ఒకరి కనుబొమ్మల మధ్య భాగాన్ని మరొకరు చూసుకోవాలని చెబుతూ తెరని తొలగిస్తారు. ఇలా ఒకరినొకరు చూసుకునే ఘట్టాన్ని సమీక్షణం అంటారు. వధూవరులిద్దరూ ఒకరినొకరు తాకినప్పుడు వారి స్పర్శ, వారి చూపులు రెండూ పవిత్రంగా, శుభప్రదంగా ఉండేందుకే ఈ నియమం పెట్టినట్లు పండితులు చెబుతారు. జీలకర్ర బెల్లం రెండిటి కలయిక వల్ల శక్తి ఉద్భవిస్తుందని, వధూవరులు ఇద్దరూ ఒకరి తల మీద ఒకరు జీలకర్ర బెల్లం పెట్టుకోవడం వల్ల వారి ఇద్దరి మధ్య ఒక విద్యుత్ వలయం ఏర్పడుతుంది. జీలకర్ర బెల్లం పెట్టే చోట సహస్రార చక్రం లేదా బ్రహ్మరంధ్రం ఉంటుందని యోగా శాస్త్రం చెబుతుంది. ఇక రెండు కనుబొమ్మల మధ్య ఆజ్ఞాచక్రం ఉంటుంది. అంటే ఈ క్రతువులో మనిషి అత్యున్నత స్థితిని సూచించే రెండు చక్రాలని మేల్కొల్పే ప్రయత్నం జరుగుతుంది. ఇలా ఏర్పడిన అనుభవం జీవితకాలం నిలిచిపోతుందట. అలాగే తల మీద జీలకర్ర బెల్లాన్నే ఎందుకు పెడతారో ఇప్పుడు తెలుసుకుందాం. జీలకర్ర బెల్లం రెండిటి లక్షణాలు వేరువేరుగా ఉంటాయి. జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా ఉంటుంది. అలాగే బెల్లం ఎలాంటి అవశేషము మిగలకుండా పూర్తిగా కరిగిపోతుంది. కాబట్టి పెళ్లిలో ఈ తంతును పెడతారు. ఒకరితో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని, తనలోని సద్గుణాలను ఎదుటివారికి అందించాలని ఈ రెండు పదార్థాలను కలిపి వాడుతారు. అంతేకాదు ఈ రెండింటిని కలిపి తీసుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గుతాయని వైద్యశాస్త్రం చెబుతుంది. ఒంట్లో ఉన్న వేడిని పోగొట్టి చలవ చేయడం దగ్గరి నుండి రక్తహీనతను కూడా తగ్గిస్తుంది. జీలకర్రకి ముసలితనం రాకుండా చేసే గుణం ఉందంటారు. ఇక బెల్లమేమో అమృతంతో సమానం. ఈ రెండు కలిస్తే కలకాలం నిత్య యవ్వనంతో ఉండమని మన పూర్వీకుల దీవెనగా భావించవచ్చు. అంతేనండి. పెళ్లిలో ఒకరి తలపైన ఒకరు జీలకర్ర బెల్లాన్ని ఎందుకు పెట్టుకుంటారో ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.